ఎవరయ్యా మీలో గొప్ప వాళ్ళంటే ఒక చిన్న బిడ్డ నిలబెట్టి ఈ బిడ్డలాగా తగ్గించకుండా, అదే మీలో ఉన్నట్టు మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు. మిమ్మల్ని గొప్పతగా చేసేది ఏంటంటే తగ్గింపు స్వభావమే. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఇక్కడ ఉన్నారు చిన్నపిల్లలు, వాళ్ళు మీరు ఏదైనా అనండి ఇప్పుడు కోపగించుకుంటారు. ఇక్కడ ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళని మీరు ఏదైనా అనండి వెంటనే వాళ్ళ కోపం వస్తుంది రాదా? వస్తుంది. రేపు మళ్ళీ మీరు పలకరింతే మీ దగ్గరికి వస్తారు. రేపు మళ్ళీ వాళ్ళని మీరు మంచిగా పలకరించి మీ దగ్గరికి రమ్మంటే ఏ చాక్లెట్ ఏదో చూపింది మీ దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళలో ఏమీ లేదు, కోపం లేదు వాళ్ళలో, పగ లేదు, ప్రతీకారం లేదు వాళ్ళలో. నన్ను ఈయన తిట్టాడు, నేను ఈయనకి దెబ్బ కొట్టాలన్న ఆలోచన వాళ్ళకే లేదండి. కానీ ఈరోజు క్రైస్తవులుగా చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, ఇదిగో ఆయన నాకు అన్యాయం చేశాడు, అంతకంతకు ఖచ్చితంగా నేను బదులు ఇచ్చేయాలి. టైం వస్తుందిరా నాకు కూడా. ఏమవుతుంది? టైం వస్తుంది. ఇలాంటి ఆలోచనలు ఆ పసిపిల్లలకు ఉండవండి. ఆ పసిపిల్లలకి అస్సలు ఉండవు. చాలా చక్కగా వాళ్ళు మనం తిట్టినా కొట్టినా మళ్ళీ మనం మంచి మనస్తత్వంతో మన దగ్గరికి వస్తారు. అలాగే ప్రతి క్రైస్తవుడు ఉండగలిగితే మీరు దేవుని రాజ్యంలో ఎలా ఉంటారు? మీరు గొప్పవారిగా ఉంటారు. ఇంకా